డిఎస్పీ గారికి, పొద్దుటూరు డిఎస్పీ గారికి ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు ఉత్తా లక్ష్మిరెడ్డి ధన్యవాదములు, నమస్కారములతో చేయ విజ్ఞప్తి. ఆర్య, మీరు ఒక ఫైనాన్సరు వేణుగోపాల్ రెడ్డి కిడ్నాప్ చేసి హత్య చేసిన సందర్భంగా మీరు వడ్డీ వ్యాపారులపై కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అధిక వడ్డీలకు ఇచ్చిన వ్యాపారులపై సంతోషదాయకము. అయితే అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి గమనిస్తే పర్టికులర్గా చెక్ బౌన్స్ కేసుల్లో, ఈ చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయిలందరూ కూడా ఆల్మోస్ట్ 90% ఉద్యోగస్తులే. మేజర్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ధర్మాల కేంద్రము, వాళ్ళందరూ ముద్దాయిలుగానే ఉన్నారు. మీరు ఒకసారి కోర్టులో ఉన్న కేసులను పరిశీలిస్తే ప్రొద్దుటూరులో ఎన్ఐ యాక్ట్ కేసులు దాదాపు ఒక 2,000 దానా ఉన్నాయి పెండింగు. మరి ₹1,00,000 జీతం తీసుకునే ఒక ఎంప్లాయీ 10,000 రూపాయలు సంపాదించుకునే ఒక రైతు దగ్గరనో లేకుంటే ఇంకొకరి దగ్గరనో ₹2 కానీ అది ₹3 కానీ వడ్డీకి ఎందుకు తీసుకుంటాను? అవసరం ఏమిటి? ఈ కోణాన్ని కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో మేము కూడా కొన్ని చెక్ బౌన్స్ల కేసు చేసినాము. దాంట్లో ఒక ఉదాహరణ ఏమంటే, ఒక అతను వడ్డీ వ్యాపారాన్ని ₹2 ₹3 వడ్డీకి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆ ముద్దాయి నేను కూడా పిలిపించి, ఆ కంప్లైంట్ కూడా ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడితే, ముద్దాయి మాత్రము తీసుకునేది వాస్తవమే 2.5 లక్షలు, 2 ఏళ్ళు అయింది. మరి ఏమన్నా వడ్డీ ఏమైనా చెల్లించారా, ₹1 కానీ ₹2 కానీ అని చెప్తే ఇవ్వలేదు అని చెప్పి ఆ ముద్దాయి చెప్పడం జరిగింది. తర్వాత నేను, ఏమ్మా మరి మీరు 2.5 లక్షలు తీసుకునే మరి ఒప్పుకుంటున్నారుగా, మీరు రూపాయి వడ్డీతో అయినా కానీ అతనికి పే చేస్తే ఈ కేసులన్నీ పోతాయి కదా అని చెప్తే, నా దగ్గర లెక్కలేదు, నేను ఇవ్వను అనే పద్ధతిలో ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ వ్యక్తిని చెప్పడం అనేది బాగుండదు ఇక్కడ. దాని తర్వాత నేను వెనకమ్మడే ఆ కేసు నేను చేయలేనమ్మా, నువ్వు నిజంగా ఒప్పుకుని పే చేయడానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఈ కేసు నేను చేయనని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఆ కవలో చాలా వరకు జరుగుతున్నాయి. కొంతమంది రైతులు తమ భూములు నమ్ముకొని, పంటలు రాక భూములు నమ్ముకొని, ఎకరాలు 2 ఎకరాలు నమ్ముకొని కూడా ₹2 వడ్డీకి, ₹2.5 వడ్డీకి ఇచ్చుకునేది వాస్తవంగా జరుగుతుంది. అయితే వీళ్ళు ఉద్యోగస్తులు తీసుకుంటున్నారు నెల 2 నెలల్లో. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, ఒక ఎకరా అమ్మితే దాదాపు 10 లక్షలు వస్తుంది. ఆ 10 లక్షలు ఏదైనా ఇస్తే వాడు మన కుటుంబము, మన పిల్లలు సాకుంటారు నెల అని చెప్పి. మరి ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగస్తుడు ఆ పద్ధతిలో తీసుకున్న తర్వాత మరి నెలలో ఇవ్వాలి కదా, 2 నెలలు 3 నెలలు ఇచ్చేది, మళ్ళీ లేదని చెప్పేది తప్పించుకునేది, మళ్ళీ కేసులు వేసుకునేది, ఇదే తతంగం జరుగుతుంది. కాబట్టి మీరు రెండవ కోణంలో కూడా ఆలోచన చేసి ఎందుకు ఉద్యోగస్తులు ఈ విధంగా తీసుకుంటున్నారు, ఆ విధంగా మీరు ప్రక్షాళన చేస్తే బాగుంటుందని మేము ప్రజాపక్షం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారికి నా విన్నపం ఏమనగా, నేను గత 30 సంవత్సరాల నుండి ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నాను. ఈ నివాసం ఉండే క్రమంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పేద పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ ఏదన్నా అవసరం పడినప్పుడు నా శక్తి మేర వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ, ఇంకా ఎవరైనా కొన్ని విషయాలలో స్టేషన్ దగ్గర కానీ బయట కానీ ఏదైనా సమస్యలు ఉంటే పోయి వాళ్ళకు పరిష్కారం చెప్పి, డబ్బుల విషయంలో కూడా పంచాయతీ చేసి వాళ్ళకి చెప్పి ఏదైనా చేస్తూ ఉంటా. అదే కాకుండా నాకు గత 4 సంవత్సరాలప్పుడు ఒక గవర్నమెంట్ టీచరు ముంగర శోభారాణి అనే ఆవిడ, హిందీ పండిట్ ఆవిడ, గత 4 సంవత్సరాలప్పుడు ఒక చెక్ బౌన్స్ కేసులో సూర్యాపేటకు చెందిన వ్యక్తికి డబ్బు బాకింటే చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొని పోతే, నేను ఆమెను విడిపించి ఆమెకు డబ్బు రూపంలో ఒక ₹2 లక్షల అతనికి పే చేసిన బ్యాంకు ద్వారా. మళ్ళా ఒక ₹2 లక్షల ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ దానికి సంబంధించి ₹2 లక్షల లోన్ విడిపించుకోలేకుంటే నేనే లోన్ కట్టి విడిపించేసిన. ఇంకొక ₹2 లక్షల పిల్లలకు చదువుల గురించి ఇబ్బందిగా ఉంది అంటే ఇచ్చినాను. ఈ డబ్బుకు సంబంధించి మొత్తం ఆల్మోస్ట్ నాది ₹8 లక్షల ముంగర శోభారాణి టీచర్ ఆయమ్మకు ఇచ్చినాను. ఈ డబ్బు గురించి నేను అడుగుతా పోతే పలకకుండా ఉంటే
లాయర్ను సంప్రదించి ఒక 3 లక్షల రూపాయలు బాండు కోర్టుకు వేసి బాండు కూడా డిగ్రీ అయిపోయింది. ఇంకా కొంత డబ్బు రావాలని ఇంటి దగ్గరికి పోయి అడుగుతూ ఉంటే ఈ డిగ్రీ అయిన బాండుకు స్పందన లేదు. దీన్ని బట్టి ఈమె దాదాపుగా 2 కోట్లకు పైన ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ప్రజలకు అందరికీ ఎగరగొట్టి ఆమె ఎవరికి పలకపోకుండా వాయిదాలకు తిరుగుతూ ఉంది. ఇది కూడా ఈ సమక్షంలో కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్కు సంబంధించి ఒక 2 నెలలు తిరిగి స్టేషన్ బెయిల్ తెచ్చుకొని అరెస్ట్ అయ్యి జైలు పోయొచ్చి కూడా డబ్బు అడిగితే పోలీసు వారిని సంప్రదించి మేము 2 టౌన్ సదాశివయ్య సిఐ గారికి చెప్తే ఆయన కూడా మాకు స్పందించి వాళ్ళ డబ్బులు ఇవ్వాలమ్మా, నువ్వు కాదుగుడ్డు, ఇట్లా చేస్తే మీకు బాగుండదు, ఒక ఎంప్లాయీ అని చెప్తా కూడా ఆయన మాట కూడా లెక్క చేయకోకుండా మేము డబ్బు అడగనికపోతే మా పైన దాడి చేసేదానికి ఆమె కొందరిని వ్యక్తులను, ఎవరిని, వాళ్ళ అమ్మను, వాళ్ళ తమ్ముడి భార్యను, ఆయమ్మ కూతురును మా పైకి ఉసిగొలిపి ఇంటి దగ్గరికి పోతే దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మేము ఇచ్చింది కూడా స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించి వాళ్ళ చదువుల కోసం ఇచ్చినాం మేడం. దీంట్లో కూడా ఇంకా ఎవరైనా ప్రజలు ఇటువంటి వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలంటే దేనికి ఇస్తారు? ఒక పిల్లల చదువులకో, లేదు ఒక పెళ్లి కార్యం పడిందంటే పెళ్లికో, లేదు ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇరుకో ఇబ్బంది జరిగినప్పుడు దానికి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన దాని మీద ఇటువంటి అలిగేషన్లు మా పైన వడ్డీకి ఇచ్చిన వాళ్ళ మీద చేసి మా పైన దాడి చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలా? కాబట్టి ఇటువంటి వ్యక్తులపైన మీరు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.